సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కన్నప్ప' సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే టీమ్ అందరికి కూడా విష్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. సో రేపు 'కన్నప్ప' సినిమా భారీ బ్లాక్ బస్టర్ సాధించాలని చెప్పేసి కోరుకున్నారు. ఇదంతా బానే ఉంది గానీ, ఆయన మెన్షన్ చేసిన దాంట్లో విష్ణు గారి పేరు తప్పించి అందరి పేర్లు ఉన్నాయి. అందరికీ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని చెప్పేసి కోరుకున్నారు తప్పితే విష్ణు గారి పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే కావాలని ఇంటెన్షనల్‌గా చేయలేదా? మరి ఇంకేదైనా రీజన్స్ వాళ్ళ మధ్య గొడవలు అదే రీజనా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? రీజన్స్ ఏవైనప్పటికీ ఎవరి పేర్లు ప్రస్తావించినా, ప్రస్తావించకపోయినా ఆ సినిమా విజయం అనేది మంచు మనోజ్‌కి కూడా చాలా కీలకమే. ఆయన చెప్పిన ప్రకారం అయితే. అంటే ఆయన ఏం చెప్పాడు? టోటల్‌గా మాకు ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రాపర్టీసు, వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయాలు, వీటి మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ సినిమా మీద డంప్ చేస్తున్నారు. రేపు ఆ సినిమా రిజల్ట్ తేడా అయితే గనక భారం అందరి మీద పడుతుంది అని ఆయన దాదాపు సంక్రాంతి పండగ దగ్గర నుంచి పదే పదే మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ వస్తున్నటువంటి క్రమంలో అంటే ఆయనలో ఆవేదన ఉంది, అది కనపడుతూనే ఉంది. రకరకాలుగా ఓపెన్గానే మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఆయన సినిమా 'భైరవం' ఇది ఒకే రోజు రిలీజ్ అవుతాయనేటువంటి ప్రచారం జరిగింది ఆ మధ్య. చూసుకుందాం అనుకున్నారు. ఫైనల్గా 'భైరవం' రిలీజ్ అయింది. రిలీజ్ అవుతున్న టైంలో మంచు విష్ణు గారు కూడా ఒక మాట అన్నాడు, ఓపెన్గా అన్నాడు. ఇలా ట్వీట్ చేయడంలా కాకుండా తను ఆ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను నేను అని చెప్పాడు. సరే, అది సీరియస్గా చెప్పాడా, నాన్ సీరియస్గా చెప్పాడా అనేది పక్కన పెడితే ఆయనైతే మాట అనటం జరిగింది. అదే క్రమంలో ఇతను కూడా ట్వీట్ చేశాడు. ఇప్పుడు మాట్లాడలేదు కానీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో టీంని అభినందించాడు. టీంని అభినందించడం మాత్రమే కాదు, ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వాలని కోరుకోవడం వెనకాల, ఆ సినిమా సక్సెస్ వెనకాల మోటో ఏమిటో చెప్పుకున్నాడు ఆయనే ఇంతకుముందు. ఆ సినిమా సక్సెస్ అయ్యి నష్టాలు వాటిల్లకుండా దాని డబ్బులు దానికి వచ్చినా, అది వీళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలో ఆ నష్టం భారం, ఒకవేళ నష్టం కలిగితే ఆ నష్టం తాలూకా భారం మిగిలిన వాళ్ళ మీద పడకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అనే పదం వాడాడు ఆయన. అంటే కేవలం మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా మా కుటుంబాలు ఉన్నాయి మా ఊళ్ళో, వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. ఏది వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో, ఓకే సార్. శ్రీ విద్యానికేతన్ అనండి, లేదంటే మోహన్ బాబు యూనివర్సిటీ అనండి, దానిలో వీళ్ళందరికీ భాగస్వామ్యాలు ఉన్నాయి. కాబట్టి మేజర్గా అక్కడి నుంచి నిధుల తరలింపు జరిగింది అనేటువంటి ఒక ఆరోపణ అతను తరచూ చేస్తూ ఉన్నాడు. ఈ ఆరోపణ నేపథ్యంలో, ఆయన ఆందోళన నేపథ్యంలో చూస్తే ఈ సినిమా హిట్ కావడం అనేది తన కీలకం. అందుకని ఆ ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఇది మంచిదే, మంచు విష్ణుకు కూడా మంచిదే. అంటే అతను హృదయపూర్వకంగా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాడు. ఇతనికి ఒక పాన్ ఇండియా మార్కెట్ లెవెల్లో ఒక సక్సెస్ వస్తే అక్కడి నుంచి తన కెరియర్ని ఆ ప్రకారం ముందుకు నడిపించడానికి ఏదో ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. ఈ సినిమాకి సంబంధించి అయితే రకరకాల, అంటే మొదటి నుంచి కూడా ఒక నెగిటివిటీ రకరకాలుగా నడుస్తూ, ఈ సినిమా మీద రకరకాల మీమ్సు, రకరకాల అభిప్రాయాలు ఇలా నడుస్తూ వస్తోంది. ఇది ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఒక సక్సెస్ సాధించడం ద్వారా ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అలా ఏ రకంగా జరిగినా ఇది సక్సెస్ అవ్వడం అనేది మంచు విష్ణుకి ఉపయోగకరమే. మంచు విష్ణుకి ఉపయోగకరమైనటువంటి మాటే మాట్లాడాడు ఆయన మనోజ్, తనకి అవసరం కాబట్టి. ఇద్దరికీ ఆ సినిమా విజయం కీలకమే, ఎవరి పద్ధతిలో వాళ్ళకి. కాబట్టి అతను సిన్సియర్గానే కోరుకుంటున్నాడు అనుకుంటున్నాను. ఇందులో వెటకారం ఉంది అని నేను అనుకోవడం లేదు. మంచు విష్ణు లాభపడినా తను లాభపడినట్టుగానే భావించాల్సినటువంటి ఒక సందర్భం అయితే ఉంది. అందుకని ఆ ట్వీట్ చేశాడు ఆయన. ట్వీట్ చేసి, ఒకటి తన ఫ్యామిలీ, తన ఫాదర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దానిలో, ఆ ప్రాజెక్ట్లో. తన ఫాదర్ని తను ఇప్పటికీ గౌరవిస్తున్నట్టుగా ఆయన ఈ మధ్య కూడా చెప్పుకున్నాడు. రీసెంట్ వీడియోల్లో కూడా చెప్పుకున్నాడు. 'భైరవం' తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకున్నాడు. అయితే రియలే మా మధ్య ఘర్షణ ఉన్నమాట వాస్తవమే. ఆయన మా ఫాదర్ని ఆయన అనుకున్న పద్ధతిలో గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకని ఆయన కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అని రకరకాలుగా చెప్పాడు ఆయన.
ఆ చెప్పిన అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఈ విజయం చాలా కీలకం అతనికి అనేది అర్థమవుతోంది. ఆ మేరకు మాట్లాడాడు. అతని ఆశ నెరవేరితే మంచు విష్ణు ఆశయం నెరవేరినట్టుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ కలతలు కూడా కంట్రోల్ అయిపోతాయి. ఆ తర్వాత మిగిలిన విషయాలంటే ఇది అనవసరమైన రప్చరే.